వంశీ టీవీ. చాలా తక్కువ టైంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. స్టార్ హీరోల నుంచి ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా అందులో హీరోయిన్ శ్రీలీలే అని ఫిక్స్ అయిపోయే రేంజ్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె సైన్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల కాస్త ఆలోచనలో పడిపోయింది. ఇటీవల గుంటూరు కారం సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఇందులో ఎప్పటిలాగే శ్రీలీల డాన్సులతో ఇరగదీసింది. అయితే ఈ సినిమా తర్వాత శ్రీలీల ఇప్పటి వరకు ఒక్క కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించలేదు. లీలా ప్రస్తుతం తన చదువును కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల కోసం శ్రీలీల సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. కెరీర్, చదువు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసుకున్నప్పటికీ ఆమె ఇప్పటి వరకు కొత్త సినిమాకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. అయితే ఆఫర్లకి కొదవలేకపోయినా శ్రీలీల మాత్రం ఇక తొందరపడి సినిమాలకు సైన్ చేయదలుచుకోలేదట. ఎందుకంటే 2023లో ఆమె నటించిన ఆదికేశవ, స్కంద సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఫ్యాన్స్ కూడా శ్రీలీల ఏ సినిమా పడితే అది చేయడం ఆపేయాలంటూ సోషల్ మీడియాలో గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. డాన్స్, బ్యూటీ, యాక్టింగ్ అన్నీ ఉన్నప్పుడు నచ్చిన మంచి స్క్రిప్టులు ఓకే చేస్తే చాలు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఇన్నాళ్ళకి ఈ బ్యూటీ ఆ సలహాలు పట్టించుకున్నట్లుంది. అందుకే కొత్తగా ఏ సినిమాను ప్రకటించలేదు. ఇలా హర్రీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి సైన్ చేయడానికి శ్రీలీల ఇప్పుడు కాస్త ఆలోచిస్తుంది. తన నటనకు మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఇక నుంచి సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుందట.